శ్రీ గురవే నమః. ఆషాఢ వ్యాస గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. ప్రియమైన శిష్యులు, భక్తులు, ధర్మ ప్రేమికులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు, నా ఆశీర్వచనాలు. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వేదవ్యాస మహర్షిని జగద్గురువుగా స్మరించడం భారతీయ సంప్రదాయం. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి పురాణాలను ప్రపంచానికి అందించినటువంటి మహానుభావులు శ్రీ వేదవ్యాసుల వారు. అందుకే ఈరోజు గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపేటువంటి పవిత్ర దినం. గురువు అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు ప్రతి జీవునిలో, ప్రతి శిష్యునిలో. తల్లిదండ్రుల తర్వాత గురువు స్థానమే అత్యంత ఉన్నతమైనది. గురువును సేవించడం అంటే భగవంతుణ్ణి సేవించినట్లే. గురువు అనుగ్రహం ఉంటే జీవితం ధర్మ మార్గంలో పయనిస్తుంది. ఈరోజు గురువు యొక్క పాదుకలను పూజించడం అత్యంత శ్రేష్టమైనటువంటి సాధన. గురువు మంత్రజపం, గురువు యొక్క స్తోత్ర పారాయణం, దానం, అన్నప్రసాద దానము, ఇవి చేయడం మహాపుణ్యప్రదం. శిష్యుడు వినయంతో గురువును ఆశ్రయించినప్పుడు విద్య, వివేకం, వైరాగ్యం ఇవి శిష్యుని లోపల కలుగుతాయి. అంతర్లీనంగా గురువు నుండి వచ్చి చేరతాయి. వ్యాస పూర్ణిమ మనలో జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి పరమ అద్భుతమైనటువంటి పర్వదినం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువును స్మరించి ఆశీర్వాదాలు పొందండి. ధర్మాన్ని కాపాడండి, సంస్కృతిని పరిరక్షించండి. ప్రతిరోజు కొంత సమయం దైవ నామస్మరణకు కేటాయించండి, ధ్యానం చేయండి. మీ గురువులు చెప్పినటువంటి పద్ధతిని, ధ్యానపరమైనటువంటి విషయాలను, సలహాలను, సూచనలను తీసుకొని చక్కటి ధ్యాన మార్గంలో నడవండి. గురువు చెప్పిన మార్గంలో నడవడం నిజమైనటువంటి గురుదక్షిణ. మీరు గురువుకి ఇచ్చేటువంటి గురుదక్షిణ అది. అందరికీ ప్రేమ, కరుణ, సేవాభావం పెంపొందించుకోండి. మీ జీవితాల్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక ప్రగతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీ వేదవ్యాస మహర్షి పరమ గురు పరంపర జగజ్జనని శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వచనాలను అందజేస్తూ ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ వ్యాసాయ నమః, ఓం శ్రీ రామకృష్ణాయ నమః, ఓం శ్రీ శారదామాత్రే నమః, శ్రీ స్వామి వివేకానందాయ నమః. జయ గురుదేవ. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.